తీసుకురారంటే ఆయన టైంకి ఏం చేసారు 15 మంది ఆయన ఇచ్చారు కొత్త అని చెప్పి టైం దాకా రాలి ₹1,00,000 మాల్ కదా పువ్వులు ఇవ్వాలి పండుగ ఏ వాళ్ళకు మేము మళ్ళీ మాట్లాడినా ఏందమ్మా గిట్ల అందరు కైగిలు వేసుకునేటోళ్ళు ఇప్పుడు పువ్వులు ఇప్పుడు అడిగిపోతే బాగా మళ్ళీ దున్నుడే కదా ఇప్పుడు వీటికే వస్తాయి ఇప్పుడు మొన్న ఇది మన బతుకమ్మ పండుగకు కొన్ని ఉండే ఇప్పుడు దీపావళికి ఎంత బంగారం లెక్కల పువ్వు బతుకమ్మ ఆల్టర్నేటివ్ దొరకవట్లేదు దొరికాయి కదా అప్పుడు వేరే మనుషులని వేరే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి వస్తామని అని చెప్పారు సరే అవి వస్తారు కదా ఇక బయట ఊరు నుంచి అన్నట్టు ఈ బాపి ఇంకా వేరే వాళ్ళని దోలాలే టైంకు రానన్నారు ఇక ₹1,00,000 మాల అన్న మస్తు బాధ అనిపిస్తుంది ఇప్పుడు అడిగి పోతే అట్టేనే చెట్ల మీద ఉన్నాయి వెంటనే వాటిని తెంపి అయిపోయింది లేదు అట్లా కాదు ప్యాక్ చేసి సీజన్ కదా అయిపోయింది ఇప్పుడు ఎట్లా అంటే ఇయ్యాలనే ఎక్కువ పోతాయి ఇయ్యాల నిన్న అంతే అయిపోయింది పెళ్ళిళ్ళకి రాదు కదా అన్న బాబు చెప్పిందా పెళ్ళంటే అదే బాబు చెప్తారు ఇంకా ముగ్గురు కానీ వెళ్తే పక్కకి ఇద్దరు లైన్ క్లియర్ అయిందా అదే పెళ్ళి అంటే ఇక బాగా